నిన్ననో మొన్ననో పేపర్లో చూసిన కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. మల్లన్న సాగర్ అనే ప్రాజెక్టు కడితే దాంట్లో భూమి మునిగిపోయింది. నష్టపరిహారం ఏదో కొంచెం పైసలు వచ్చేది ఉండే. తిరుగుతా ఉన్నాడు 2 సంవత్సరాలుగా. ఇక రేపో మాపో ఇస్తారని చెప్పారు. 11 గంటలకు వచ్చారు. సాయంత్రం 4 దాకా నిల్చొని అట్లే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు కలెక్టర్ ఆఫీస్లో. నేనేమంటాను, నీకున్న సమస్యలన్నీ కూడా గివ్వే. ఏంటి? అన్నదమ్ముల కొట్లాట, సాదా బైనామాలు, తండ్రి చచ్చిపోతే తల్లి మీదికి రాలేదు, లేదా తల్లికి మందు తాగిపించో ఇన్ని పైసలు ఇప్పించో ఏదో ఒకటి చేసి మోసం చేసి పెద్ద కొడుకే మొత్తం ఆస్తి రాసుకున్నాడు. ఇది ఎంతసేపు? మళ్ళీ కోర్టుకు అని చెప్తారు, వకీలను బతికించాలని చూస్తారు. నో ఆఫీసర్ ఈజ్ హావింగ్ పేషెన్సీ టు డిస్పోజ్ అన్ అప్లికేషన్. 10 నిమిషాలు మనస్ఫూర్తిగా ఫోన్ దగ్గర పెట్టుకొని కూర్చుంటే అప్లికేషన్ డిస్పోజ్ చేయొచ్చు. కానీ దేశంలో అంత ఓపిక ఎవరికి లేదు, అంత టైం ఎవరికి లేదు. ఆడ మంచినీళ్ళకు జాగా ఉండదు, భోజనం పెట్టేటోడు ఉండడు, కూసొమ్మని అడిగేటోడు ఉండడు. వీళ్ళు ఒత్తిగేళ్ళని పశువుల కొట్టలను తోలినట్టు రా నెక్స్ట్ 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 అని ఇట్లా చూసి ఇట్లా అని నెక్స్ట్ వెనకకి ఇస్తూనే ఉంటారు వీళ్ళు. ఇది డిస్పోజ్ అయిందా కాలేదా, ఈ సోమవారం వచ్చిన దరఖాస్తులు ఎన్ని డిస్పోజ్ అయినాయని ఒక్క సోమవారం బ్రేక్ తీసుకొని ఒక్క కలెక్టర్ కూడా చెక్ చేయడు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఈ దేశంలో లేదు. దీనికి 100% రాజకీయ నాయకులు అధికారులు ఇద్దరూ బాధ్యత తీసుకొని సమన్వయం చేసుకొని ప్రాపర్గా కూర్చొని డిస్పోజ్ చేస్తే అయిపోతుంది. కార్లకేమో ఏసీ రూములు దాటి బయటికి రావచ్చు వీలు కాదు. రాజకీయ నాయకులకు పొద్దుగా లేస్తే తిరుగుతూనే ఉంటారు, కానీ వీళ్ళ చేతిలో ఉండే సమస్య పరిష్కారాలు తక్కువ.